హాయ్ ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2HK టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం ప్రేమ్ అంటే మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటూ ద వీడియో. ఈ మూవీలో ప్రియదర్శి అండ్ ఆనంద్ మెయిన్ లీడ్స్ గా యాక్ట్ చేశారు. వీళ్ళతో పాటు సుమ అండ్ వెన్నెల కిషోర్ కూడా యాక్ట్ చేశారు. ఈ మూవీ మనకి కరెంట్లీ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే వెన్నెల సారీ హీరో హీరోయిన్ ఒక మ్యారేజ్ లో చూసుకుంటారు. అండ్ వాళ్ళిద్దరు కూడా మ్యాచెస్ గురించి వెతుకుతూ ఉండగా వీళ్ళిద్దరికి ఏమో కనెక్షన్ ఏదో సెట్ అవుతుంది. సో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న కొన్ని మంత్స్ తర్వాత హీరోయిన్ కి డౌట్ వస్తుంది, నువ్వేదో చేస్తున్నావు నా వెనకతల అని. సో ఆ టైంలో తను చేసే వేరే ఒక ప్రొఫెషన్ కూడా చెప్తారు. ఆ ప్రొఫెషన్ చెప్పగానే హీరోయిన్ షాక్ అవుతుంది. తర్వాత వాళ్ళిద్దరు తీసుకునే డెసిషన్ మీద జనాలందరూ షాక్ అవుతారు. అదే మనకి మెయిన్ ప్లాట్ పాయింట్. ఆ ఆ ఇష్యూ ఏంటి? అసల అతను సెకండ్ ప్రొఫెషన్‌గా ఏం చూజ్ చేసుకున్నారు? దానివల్ల వాళ్ళిద్దరి మధ్య వచ్చిన ఇష్యూస్ ఏంటి? ఫైనల్‌గా ఇష్యూ సాల్వ్ అయిందా లేదా అన్నదే మనకి మిగతా స్టోరీ. ఈ మూవీ టోటల్‌గా 2 అవర్స్ 26 మినిట్స్ అలా ఉంటుంది. ఇందులో ఫస్ట్ హాఫ్ బావుందా? సెకండ్ హాఫ్ బావుందా? అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం ఫన్ మోడ్‌లో స్టార్ట్ అవుతుంది. అండ్ వెళ్ళే కొద్దీ కొంచెం గ్రిప్పింగ్‌గానే ఉంటుందనమాట. ఫస్ట్ హాఫ్ అంతా చాలా నీట్ అండ్ క్లీన్‌గా వెళ్ళినట్టు నాకు అనిపించింది. సో సెకండ్ హాఫ్‌కొచ్చినప్పటికి ఈ ఇష్యూ ఏదైతే మెయిన్ ఇష్యూ ఉందో ఆ ఇష్యూ స్టార్ట్ అవుతుంది. ఆ ఇష్యూ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకున్నారు, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది మనకు మొత్తం డీటెయిల్డ్‌గా సెకండ్ హాఫ్‌లోనే ఉంటుంది. సో నాకు ఫస్ట్ హాఫ్ బావుందా? సెకండ్ హాఫ్ బావుందా? అంటే నాకైతే ఫస్ట్ హాఫ్ కొంచెం రీజనబుల్‌గా, ఫన్నీగా అనిపించింది. సెకండ్ హాఫ్ నాకు పెద్దగా అనిపించలేదు. అండ్ ఈ మూవీలో పెర్ఫార్మన్సెస్ చూసుకున్నట్లయితే మెయిన్ లీడ్స్ ఇద్దరు ప్రియదర్శి, ఆనంది బానే చేశారు. 'ఆనంది' 'బస్ స్టాప్' మూవీ నుంచి మనం చూస్తున్నాము. ఈ సేమ్ కైండ్ ఆఫ్ యాక్టింగే ఈ మూవీలో కూడా చేశారు. బట్ ఓకే. క్యారెక్టర్‌కి తగ్గట్టు ఎంత కావాలో అంత చేశారు. ఈ మూవీలో సర్ప్రైజింగ్‌లీ నాకు నచ్చిన ఫన్ సీక్వెన్సెస్ కానివ్వండి, అండ్ క్యారెక్టరైజేషన్ విధంగా కూడా నాకు సుమ అండ్ వెన్నెల కిషోర్ వీళ్ళిద్దరి మధ్యన జరిగే ఆ సీన్స్ అన్నీ కూడా చాలా నచ్చాయి. ఎందుకంటే వాళ్ళిద్దరూ పోలీస్ అనమాట. సుమ సబార్డినేట్‌గా వెన్నెల కిషోర్ ఉంటారు ఒకప్పుడు. కానీ తర్వాత ఆయనకి ప్రమోషన్ వచ్చి ఆయన ఆహ్, సుమకి పైకి వెళ్తారంట. ఐ మీన్ సుమ కన్నా కొంచెం అప్పర్ గ్రేడ్‌కెళ్తారు. లైక్ ఇన్స్‌పెక్టర్ ఆర్ సబ్ ఇన్స్‌పెక్టర్ ఆ రేంజ్‌కెళ్ళిపోతారు. సుమ మాత్రం కానిస్టేబుల్ గానే ఉండిపోతారనమాట. సో వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఉంటుంది. అలా అని సుమ ఒక్కోసారి చాలా ఇరిటేట్ చేస్తూ ఉంటుందనమాట. ఆ 2 కూడా చాలా నీట్‌గా చూపించారు. ఆ సీన్స్ అన్నీ కూడా నాకు ఫన్నీగా అనిపించాయి. వాళ్ళిద్దరూ కూడా చాలా చాలా చేశారు ఆ సీన్స్‌లో అన్నట్టు నాకు అనిపించింది. అండ్ ఈ మూవీకి పాజిటివ్స్ అంటే డెఫినెట్‌లీ కామెడీ అనే చెప్పాలి. ఈ 'వెన్నెల కిషోర్', ఈ 'సుమ' ట్రాకే కాకుండా ఇంకా కొన్ని కొన్ని సీక్వెన్సెస్ అన్నీ ఉంటాయి. అవి కూడా చాలా ఫన్ జనరేట్ చేసాయనే చెప్పాలి. సో దానివల్లే మూవీ కాస్త కూస్త ఎంగేజింగ్‌గా కూడా వెళ్ళింది అని మనం అనుకోవచ్చు. నెగెటివ్స్ అంటే ఇందులో అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే దొంగతనానికి వెళ్ళడం. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా దొంగతనానికి వెళ్ళడం. హీరోయిన్ క్యారెక్టర్ ఫస్ట్ నుంచి ఎస్టాబ్లిష్‌మెంట్ ఎలా ఉంటుందంటే, తనకి థ్రిల్ కావాలి అన్నట్టు కూడా ఏమీ చూపించదనమాట. తను వేరే వేరే ట్రై చేస్తూ ఉంటుంది. లైక్ కుకింగ్ ఒకసారి ఇలాగా డిఫరెంట్ ప్రొఫెషన్స్ అవన్నీ ట్రై చేస్తూ ఉంటుంది. రకరకాలవన్నీ నేర్చుకుంటూ ఉంటుంది. అదంతా చూపించారు. బట్ సడెన్‌గా హీరో దొంగతనాలు చేశా అంటే, యాహ్! ఇదేదో బావుంది. నేను కూడా నీతో జాయిన్ అవుతాను. నువ్వు నేనే చేసుకుందాము దొంగతనాలు అన్నట్టు వీళ్ళిద్దరు స్టార్ట్ చేస్తారనమాట. ఇక్కడి దాకా బానే ఉంది. ఓకే. యాక్చువల్లీ వీళ్ళ ప్లాట్ పాయింట్ ఏంటంటే ఎవరికి మన హీరోకి అప్పుంటుందన్ ఇల్లు మీద లోన్ తీసుకుంటాడు. ఆ లోన్ మాత్రం రిటర్న్ చేయకపోతే ఇల్లు జప్తు వెళ్ళిపోతుంది అని. ఏంటో ఒక టైం అయిపోయిన తర్వాత వాళ్ళు దొంగతనం చేస్తూనే ఉంటారు. ఒక మినిమమ్ ఒక 10-15 క్రోర్స్ వాళ్ళు దొంగతనం చేసేసే ఉంటారు ఆ టైంకి. ఇంకా సరే వాళ్ళిద్దరికీ గ్రీడీ నేచర్ అంటారు కదా! అలాగే వెళ్ళినట్టు ఉంటుందనమాట. అంటే వాళ్ళు చూపించడం అలా చూపించలేదు. బట్ చూడ్డానికైతే ష్యూర్‌గా అలానే ఉంది. సో, నాకక్కడ ఆ పాయింట్ అక్కడ అయితే నచ్చలేదనమాట. అలా కాకుండా వాళ్ళకున్న లోన్‌కి తగ్గట్టు ఏవో చిన్న చిన్న దొంగతనాలు 2, 3 దొంగతనాలు అలా చేశారు అన్నది చూపించుంటే కొంచెం బెటర్‌గా ఉండేది. అని నేను ఫీల్ అయ్యాను. సో, ఆ ప్లాట్ పాయింట్ తీసుకున్న పాయింట్ బాగున్నప్పటికీ కూడా సెకండ్ హాఫ్‌లో అది చూపించిన విధానం నాకు పెద్దగా నచ్చలేదు. ఓవరాల్‌గా ఈ మూవీ నాకెలా అనిపించింది అంటే ష్యూర్‌గా వన్ టైమ్ వాచ్. ఒకసారయితే మీరు డెఫినెట్‌లీ ట్రై చేయొచ్చు. ఫన్ ఉంటుంది. అండ్ ఆల్రెడీ చెప్పా సుమ అండ్ వెన్నెల కిషోర్ వీళ్ళిద్దరి మధ్య ఫన్ బావుంటుంది. బట్ హీరో, హీరోయిన్ మధ్య ప్రేమంటే ఇదే. అంటే ఒకరు దొంగతనంకెళ్తే ఇంకొకరు దొంగతనంకెళ్తారు. వాళ్ళతో దొంగతనం చేసినా, ఎవరినైనా చంపేసినా సరే ఆహ్
హ్యాపీగా ఉండడమే ప్రేమ అంట. అదే ఈ కాన్సెప్ట్ ప్రేమ అంటే అని. సో, నాకు ఆ ఇల్లాజికల్ కాన్సెప్ట్ నాకు పెద్దగా నచ్చలేదు. బట్ ఓవరాల్ ఓకే. ఫన్ వైస్ అదంతా కొంచెం ఓకే. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఈ వీకెండ్‌లో ట్రై చేయండి. ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. ఈ మూవీ మనకి కరెంట్‌లీ నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ యువర్ ఆల్వేస్ సైనింగ్ ఆఫ్ టు బి హానెస్ట్ కంటెంట్.